ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. ఏంటి ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే యారాడ్ వెళ్తున్నామండి. అక్కడ అమ్మవారి గుడి, ఇంకా బీచ్ కూడా ఉంటుంది. గుడి దర్శించుకున్నట్టు ఉంటుంది, మనము సరదాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. ఫస్ట్ అయితే మేము అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము. మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకుందరు రండి. మీ అందరికి కూడా అమ్మవారిని చూపిస్తాను. ఇదైతే మనము గుడి లోపలికి ఎంట్రీ అండి. ఇక్కడే కొంచెం బీచ్ కూడా కనిపిస్తే షూట్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఆలయ గోపురం. నాన్న చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మేమైతే వీడియో తీసుకుంటూ వస్తాము. ఇక్కడ మంచిగా పువ్వులు మందారాల్లాగే ఉన్నాయండి చూడడానికి అచ్చము. అయితే ఆ పువ్వులను అయితే మేము షూట్ చేసాము. నెక్స్ట్ తెంపి కూడా తీసుకొని వచ్చాము. అమ్మవారి పాదాల దగ్గర వేద్దామనేసి లెక్క మీద. చూస్తున్నారు కదా ఇదంతా లోపల ప్రాంగణం లోపడండి. ఇక్కడ దసరా నవరాత్రులు అయితే బాగా జరుగుతాయి, చాలా బాగా. నెల రోజుల పాటు బాగా జరుపుతారు. అమ్మవారి విగ్రహం అయితే అచ్చం మన నూకాలమ్మ తల్లిలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇదే లోపల ఆలయ ప్రాంగణం లోపలండి. ఇది వచ్చేసరికి గర్భగుడి. చూస్తున్నారు కదా అమ్మ ఎంత చక్కగా ఉందో, కూర్చొని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. మేము వచ్చేటప్పటికి పంతులు గారు అయితే పడుకొని ఉన్నారు. అయితే మేము ఈ లోపల ప్రదక్షిణలు చేద్దాము, అతను లేసే లోపల ప్రదక్షిణలు చేసాం 9. చూస్తున్నారు కదా పోతురాజు. మనం నందికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో శివాలయంలోన, అమ్మవారి గుడిలోన పోతురాజుకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎందుకంటే మన కోరికలు ఏవైనా అమ్మవారి దగ్గరికి వాళ్ళే ముందుగా చేరవేస్తారు. చూస్తున్నారు కదా పంతులు గారు వచ్చిన తర్వాత వీడియో అన్నమాట ఇది. అందరూ చూశారు కదా అమ్మవారిని. అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరి మీద, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే చూడండి ఇంకా బీచ్ చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అలలు తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆదివారం కూడా కాదండి మేము వెళ్ళింది, శనివారం. కానీ ఇంత తాకిడిగా ఉంది అలలు. అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి.